బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్నికలు ఇప్పటికిప్పుడే వస్తే ఏ పార్టీ విజయం సాధిస్తుంది? అండ్ ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు పెరిగింది? సో ఇట్లా దాదాపుగా 25 సెక్టార్స్ ప్రజలని, 30కి పైగా ప్రశ్నలని, అండ్ ఏ పార్టీ పైన వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉందని, అండ్ దాంతోపాటు సీఎం రేస్‌లో ఎవరుందని, అవినీతి మంత్రుల పైన ఎలాంటి కంప్లెయింట్స్ ప్రజలు చెప్తున్నారని, ఇట్లాంటివి నంబర్ ఆఫ్ క్వెషన్స్‌తో మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఒక సర్వే జరిగింది. సో ఆ సర్వే రిపోర్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? సో ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ ఇది. సో ఒకసారి మనం కూడా లుక్ చేసేద్దాం ఈ సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది అనేది. సో మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి ఎన్నికల ముందు ఈ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక సర్వే ప్రతిసారి ఎన్నికల ముందు సర్వే చేస్తూనే ఉంటారు. సో ఈ ఏడాది కూడా కంప్లీట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఈ సర్వే రిపోర్ట్ తేల్చి చెప్తుందనమాట. అండ్ ఇక్కడ శాంపిల్స్ సంబంధించి అంటే టోటల్ ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్, ఎన్ని నియోజకవర్గాలు కవర్ చేసింది అనేది, అండ్ టోటల్ శాంపిల్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పింది. దాదాపు 2,00,000 నియర్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. సో ఈ 2,00,000కు నియర్‌గా ఉండే శాంపిల్స్ ఏవి కూడా డిజిటల్‌గా కానీ, లేదంటే ఆన్‌లైన్ శాంపిల్స్‌గా గానీ, ఎస్ఎంఎస్ రూపంలో గానీ, ఫోన్ కాల్ చేసి మాట్లాడడం గానీ, ఇలా వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేయలేదు. డైరెక్ట్‌గా నేరుగా ప్రజల దగ్గరికే ఎళ్ళిర్రు. సో ఇందులో వీళ్ళ ఆక్వా ఫార్మర్స్‌ని కలిపిండ్రు, ఫార్మర్స్‌ని కలిసిండ్రు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ని కలిపిండ్రు, అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగస్తులని, ప్రైవేట్ ఉద్యోగస్తులని, ఆటో డ్రైవర్లని, తర్వాత ఆర్టీసీ డ్రైవర్లని, సో క్యాస్ట్ వైస్‌గా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, ఇట్లా అన్ని రకాల కేటగిరీస్, దాదాపు 24 కేటగిరీస్‌తో ఈ సర్వే రిపోర్ట్ అనేది కంప్లీట్ చేసిండ్రు. సో ఈ సర్వేలో ఎవరు ఎంత పర్సెంటేజ్ అనేది కూడా ఇక్కడ సర్వే వెయిటేజ్ శాంపిల్స్‌లో చూపించారు. ఫార్మర్స్, తర్వాత లీజ్ ఫార్మర్స్ 10% అంట. ఆక్వా ఫార్మర్స్‌ని 2% తీసుకున్నారంట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ సర్వేలో 3% పాల్గొన్నారంట. సో ఓవరాల్‌గా డైలీ వేజెస్, సో ఏ రోజుకి ఆ రోజు వేజ్ పైన డిపెండ్ అయితారుగా. సో అలా ఆ వేజ్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు 7% ఈ సర్వేలో పాల్గొన్నారు. అండ్ ఆర్టీసీ అండ్ ఆటో డ్రైవర్స్, ఎవరైతే ఆర్టీసీలో పనిచేస్తున్నారో ఆటో డ్రైవర్స్ ఈ సర్వేలో 4%, అండ్ ఎక్కువ మంది బీసీ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు 8% ఉన్నారు. అండ్ దాంతో పాటు ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు 8% ఈ సర్వేలో పాల్గొనడం జరిగింది. సో ఈ సర్వే కాలేజెస్‌లో, కంపెనీస్‌లో, ప్రైవేట్ కంపెనీస్‌లో, బసెస్, ఆటోస్, తర్వాత కాలనీస్, బస్తీస్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెస్ నుంచి 1,90,000కు పైగానే శాంపిల్స్ కలెక్ట్ చేశారు. సో ఎంతమందితో ఈ శాంపిల్ మనం తీసుకున్నాము అనేది కూడా 24 సెక్టార్స్ చెప్పినా కదా. సో అట్లా 24 సెక్టార్స్ సంబంధించినది. అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 18 నుంచి 59 ఏజ్ వరకు అందరిని కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసిర్రు వీళ్ళు అడిగే ప్రశ్నలకి. ఇంతకీ వీళ్ళు ఏం ప్రశ్నలు అడిగినరు, ఎవరిని ఎంత వరకు సాటిస్ఫైగా ఉన్నారని చెప్పిండ్రు అనేది కూడా ఈ సర్వే రిపోర్ట్ చూద్దాం మనం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్. సో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఓవరాల్ పర్ఫార్మెన్స్ పైన ప్రజలు ఏం చెప్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒకసారి చూద్దాం. సో చాలా సాటిస్ఫైడ్‌గా ఉన్నాము, మాకు చాలా సాటిస్ఫైడ్‌గా ఉన్నాము అని చెప్పిన వాళ్ళు కేవలం 4%. అసలుకి ఈ కూటమి ప్రభుత్వం పైన అసలు మేము సాటిస్ఫైగా లేనే లేము, అసలు సంతృప్తే చెందలేము ఈ పాలన వల్ల అని చెప్పిన వాళ్ళు 45% ఉన్నారట. అసలుకి ఏం జరుగుతుందో రాష్ట్రంలో మాకు తెలియదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు 7% మెంబర్స్. సో దాన్ని కూడా ఈ ఫస్ట్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత ది బెస్ట్ పార్టీ ఆఫ్ ద డెవలప్‌మెంట్. సో ఏ పార్టీ డెవలప్‌మెంట్ చాలా బాగుంది అనే ప్రశ్న అడిగినప్పుడు సో దానికి సమాధానంగా టీడీపీ, జనసేన అండ్ బీజేపీ పార్టీస్ చెప్పినప్పుడు 40% అట. సో వైఎస్ఆర్‌సీపీకి సంబంధించి 44.5% మంది ఆ పార్టీ ఉన్నప్పుడు డెవలప్‌మెంట్ బావుంది అని చెప్పిన వాళ్ళ సంఖ్య ఉందంట. అండ్ అసలు ఏ పార్టీకి సంబంధించి ఏమీ ఒపీనియన్ లేని వాళ్ళు కూడా ఈ సర్వేలో ఉన్నారు. వాళ్ళలో 3% ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్. సో మెయిన్‌గా ప్రజలు చూసేది సంక్షేమ పథకాలకు సంబంధించి అండ్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అనేదే కదా. సో ఎలా ఉంది లా అండ్ ఆర్డర్ అనే ప్రశ్న వేసినప్పుడు సాటిస్ఫైడ్‌గా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము అని చెప్పిన వాళ్ళు జస్ట్ 7% మాత్రమే. అండ్ అస్సలు బానే లేదు అని చెప్పిన వాళ్ళు 33% ఉన్నారట.
అసలుకి ఏమీ చెప్పలేము ఈ ప్రభుత్వ సంబంధించిన లా అండ్ ఆర్డర్ పైన అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళు 14% ఉన్నారట. సో, ఇలా దాదాపుగా 24 ప్రశ్నలు అడిగారు. సో, ఏ ఇష్యూ ఎక్కువ ప్రజలకి సంబంధించి కనెక్టెడ్‌గా ఉంది అనే ప్రశ్న అడిగినప్పుడు, అందులో లా అండ్ ఆర్డర్ అని ప్రశ్న అడిగినప్పుడు 15% యెస్. అంటే కీ రోల్ ఏది ఏపీలో ఎక్కువ ఉంది, ఇష్యూస్ ఏవి ఎక్కువున్నాయి అనే ప్రశ్నకి లా అండ్ ఆర్డర్‌కి సంబంధించిన 15% చెప్పారట. అండ్ ఫార్మర్స్ సంబంధించిన ఇష్యూస్‌తో 25%, తర్వాత కరప్షన్ సంబంధించి 27%, తర్వాత నిరుద్యోగం. సో, దాన్ని కూడా ఏపీలో చాలే ఉంది కాబట్టి దానికి సంబంధించి 21% అండ్ వెల్‌ఫేర్ స్కీమ్స్‌కి సంబంధించి 12% ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు ప్రజలు చెప్పారు అనేది ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. సో, ఇది చాలా ఇంట్రెస్టింగ్. సో, ప్రతిసారి ఎన్నికల ముందు ఎళ్ళేటప్పుడు లేదంటే గత సీఎం వెళ్ళిపోయి కొత్త సీఎం వచ్చిన తర్వాత ఆ సీఎం ఉంటే బావుండేది. నెక్స్ట్ ఆయనే వస్తే బావుండు. ఇట్లాంటి చర్చ అంతా ప్రజల్లో జరుగుతుంది. సో, అందుకనే ఆ చర్చకు సంబంధించిన క్వెషనే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే వాళ్ళు తీసుకున్నారు. సో, అదేంటి తెలుసా? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరుంటే బావుంటది రాష్ట్రంలో అనే ప్రశ్న. సో, దానికి ప్రజలు ఎవరిని ఎక్కువ మంది ఇష్టపడ్డారో చూద్దాం. సో, ఇక్కడ ఈ రేస్‌లో వైఎస్ఆర్ జగన్ మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి 44% వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సీఎం ఆయనే కావాలని కోరుకున్నారట. సో, ఆయనకు సంబంధించిన 44% అని సర్వే రిపోర్ట్ చెప్తుంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉండే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి నెక్స్ట్ ఈయనే మళ్ళీ మాకు సీఎం కావాలి అని కోరుకున్న వాళ్ళు 32%. అండ్ నారా లోకేష్‌ని సీఎం చేయబోతున్నారు అనే వార్తలైతే మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం కదా! సో, ఇన్ కేస్ పబ్లిక్ ఒపీనియన్ దగ్గరకొచ్చేసి అది కేవలం 5% మాత్రమే. అండ్ పవన్ కళ్యాణ్ అని పవన్ ఫ్యాన్స్ అందరూ కోరుకునే వాళ్ళు కేవలం 6% ఆయన నెక్స్ట్ సీఎం అయితే బావుండు. తర్వాత అదర్స్‌కి 2% అండ్ ఏమీ చెప్పలేము ఎవరు సీఎం అయితరు, అసలు మాకింక ఏ ఒపీనియన్ లేదు ముఖ్యమంత్రుల పైన అనే వాళ్ళ సంఖ్య కూడా 11% ఉంది. తర్వాత ఒక అలిగేషన్ పైన కూడా తీసుకున్నారు. సో, ఇన్ జనరల్‌గా సర్వే చేసేటప్పుడు సంక్షేమ పథకాల పైన, లా అండ్ ఆర్డర్ పైన, నెక్స్ట్ సీఎం ఎవరు అని, తర్వాత అభివృద్ధి ఎవరిని, కరప్షన్ ఎవరిని, ఇట్లా జనరల్ క్వెషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం తీసుకుంది ఈ సర్వే అంటే, గొడ్డలి పార్టీకి సంబంధించిన ఒక దానిపైన తీసుకుంది. సో, అక్కడ గొడ్డలి పార్టీ అని టీడీపీ, తర్వాత బీజేపీ, ప్రతిసారి జనసేనకు సంబంధించిన విమర్శలు వింటూనే ఉన్నారు ప్రజలు. సో, దానికి సంబంధించిన విమర్శ పైన ప్రజల ఒపీనియన్ ఏంటి? వెదర్ రైట్ ఆర్ రాంగ్ అన్నట్టు తీసుకుంటే, పొలిటికల్ పార్టీకి సంబంధించిన క్యాప్షన్‌ని ఒప్పుకోని వాళ్ళ పర్సెంటేజ్ 32% ఉంది. అసలకి ఏమి చెప్పలేము అనే వాళ్ళ 7% ఉంది. అసలకి ఇలా అనడం సరికాదు అనే వాళ్ళ పర్సెంటేజ్ 31% ఉంది. సో, ఆ క్వెషన్ కూడా తీసుకొని ప్రజల్లో ఈ సర్వే రిపోర్ట్ తీసుకున్నారనమాట. సో, ఇక్కడ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ద నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ అకార్డింగ్ టు యూ? అంటే ప్రజల్ని ఏ ఇష్యూ ఎక్కువ ఉండబోతుంది ఎలక్షన్ క్యాంపెయిన్స్‌లో అన్నప్పుడు సార్ 3% చెప్పిండ్రు. అండ్ కరప్షన్‌కి సంబంధించి 17% అండ్ లా అండ్ ఆర్డర్ సంబంధించిన 15%, లిక్కర్ ఇష్యూ శాండ్‌కి సంబంధించిన మైనింగ్ పైన 18%, అండ్ తర్వాత పొలిటికల్ పార్టీస్ సంబంధించిన ఎలిగేషన్స్ 10%, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ 6% అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ 9%, తర్వాత వేరే ప్రాబ్లమ్స్, తర్వాత ఫార్మర్ ఇష్యూస్ 12% ఉన్నాయట. సో, ఇదంతా కూడా ఒక పబ్లిక్ ఒపీనియన్ చెప్తూ వచ్చారు. సో, ఇక్కడ దీంతో పాటు అలయన్స్ పైన కూడా ప్రజల్లో ఒపీనియన్ తీసుకుంది ఈ సర్వే రిపోర్ట్. సో, ఏ పార్టీకి సంబంధించిన అలయన్స్ పైన ఎలా ఉండబోతుంది? అండ్ ఏ పార్టీ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు అనేది. సో, అక్కడ వైఎస్ఆర్‌సీపీకి చూస్తే 42%. సో, ఇండివిడ్యువల్‌గా వైఎస్ఆర్‌సీపీ పోటీ చేయాలి అని కోరుకుంటున్న వాళ్ళు 42% ఉన్నారట. సేమ్ ఇప్పుడుండే కూటమి టీడీపీ, తర్వాత జనసేన, బీజేపీ ఇదే కూటమి గనక వెళ్తది అని 39%, తర్వాత జనసేన అండ్ బీజేపీ కలిసి పోటీకెళ్తారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి గదా! సో, అలా ఉంటే 10% అంట. అదర్ పార్టీస్‌తో 3%. ఏమి చెప్పలేము ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో అలయన్స్ పెట్టుకుంటది అనే వాళ్ళ ఒపీనియన్ 6% ఉంది. సో, ఎలక్షన్స్‌లో ప్రభుత్వ పథకాలు, తర్వాత ఎమ్మెల్యేల పైన ఎలిగేషన్స్, తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో, అట్లాంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ పైన గూడా సర్వే చేసినప్పుడు, ఇక్కడ ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ పైన కేవలం 8% మాత్రమే ఆన్ బేసిస్ ఆఫ్ క్యాస్ట్ మేము ఓట్ వేస్తాము అన్న ప్రజలున్నారు. సో, బేసిస్ ఆఫ్ రిలీజియన్, సో, అట్లాంటి ఈక్వేషన్స్‌తో కూడా టికెట్స్ కన్ఫర్మ్ చేస్తారు కదా! సో, అలాంటి రిలీజియస్ ఈక్వేషన్స్‌తో ఏసేవాళ్ళు 3% ఉన్నారట. అండ్ వెల్‌ఫేర్ స్కీమ్స్ ఇది చాలా క్రూషియల్ పార్ట్ పోషిస్తదని చెప్పలేము. కాకపోతే కొన్ని సందర్భాల్లో ప్రభావితమయ్యేసే ఓట్లే ఎక్కువ. అందుకని ఎలక్షన్ టైమ్‌లో ఆ వెల్‌ఫేర్ స్కీమ్స్ అన్నీ గూడా ఒకేసారి స్టార్ట్ జేయడం, తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆపేయడం, ప్రతిసారి
ప్రజలందరూ గూడా దాన్ని డైరెక్ట్‌గా జూస్తుంటారు. సో, అలాంటి వెల్‌ఫేర్ స్కీమ్స్‌కి సంబంధించి 13% ప్రభావితం అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో సో, ఇక్కడ మేము చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఫీల్ అయినాం అనుకోని ఓట్లేసే వాళ్ళు గూడా ఉన్నారు. సో, అలా 12% ఉన్నారట. అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో, ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ హెల్త్ సిస్టమ్ సంబంధించిన 16%, నిరుద్యోగం, అన్‌ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన 14%, తర్వాత ఆల్ ద ఎబోవ్. సో, అన్ని ఇష్యూస్ అంటే రిలిజియన్, వెల్‌ఫేర్, లా అండ్ ఆర్డర్, ఎడ్యుకేషన్, క్యాస్ట్. ఈ 5 చూసి ఓట్లేసేవాళ్ళు 27%. సో, ఈ 27% అనేది చాలా క్రూషియల్‌గా ఈ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎలా వేస్తారు అని చెప్పిన వాళ్ళు ఈ 5 ఒపీనియన్స్ సార్ట్ ఔట్ చేశారంట. సో, అలా చెప్పిన వాళ్ళు 27% ఉన్నారు. సో, ఏమీ చెప్పలేము అనేవాళ్ళు 7% కూడా ఉన్నారు. సూపర్ 6. సో, సూపర్ 6 సంబంధించిన ఇంప్లిమెంటేషన్ పైన ప్రజల ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఆ సూపర్ 6 సంబంధించిన గత ప్రభుత్వం ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తామని చాలా ప్రామిసెస్ జూషిండ్రు గదా ప్రజలు. అండ్ అలా నమ్మి ఓట్లేసిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, ఆ ప్రామిసెస్‌కి ఎంతమంది సాటిస్ఫై అయ్యారు? ఎంతమంది అసలకి సాటిస్ఫై కాని వాళ్ళున్నారు? అండ్ అదే ఒపీనియన్‌తో ఎలక్షన్స్ బెడితే ఎంతమంది ఎలా ఓటేస్తారు అనేది ఈ ప్రశ్న. సో, అక్కడ నాట్ ఇంప్లిమెంటెడ్ సూపర్ 6. సో, పూర్తి స్థాయిలో సూపర్ 6 ఇంప్లిమెంట్ కాలేదు అనేది ప్రజలకు తెలుసు. అందుకనే ఇంప్లిమెంట్ అవ్వలేదు అనే దానికి 47% ఇచ్చారు. సో, ఎంతో కొంత సాటిస్ఫై అయ్యాము అనేవాళ్ళు 15% ఉన్నారట. అండ్ ఇంప్లిమెంటెడ్ సూపర్ 6 సాటిస్ఫైడ్ అనేవాళ్ళు అంటే కొంతవరకు ఇంప్లిమెంట్ అయిన దాంట్లో మేము సాటిస్ఫైగానే ఉన్నాము అని చెప్పిన వాళ్ళు 26%. ఇంకా దీని గురించి ఏమీ చెప్పలేము అని ఇరిటేషన్‌గా సమాధానం చెప్పిన వాళ్ళు 12% ఉన్నారు. సో, దానికి సంబంధించిన క్వెషన్ ఈ సర్వేయర్ అడిగినప్పుడు సమాధానాలు చెప్పిన పబ్లిక్ రేషియో అన్నమాట ఇది. సో, ఇప్పుడుండే కూటమి ప్రభుత్వమే మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ జేయడానికి అవకాశం ఇచ్చే ప్రజల మూడ్ ఎట్లా ఉందో ఇక్కడ చూద్దాం మనం. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అని అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పినా, ప్రతిపక్షం వాళ్ళు లేదు నెక్స్ట్ సీట్ మాదే అని ఉంటారు. కానీ ప్రజల మూడ్ ఎట్లా ఉంది? ఎవరు మళ్ళీ కావాలి అనుకుంటున్నారు ఆ గవర్నమెంట్‌ని అనేది. అంటే సూటిగా చెప్పాలంటే నెక్స్ట్ మళ్ళీ ఏపీలో ఇదే కూటమి ప్రభుత్వం రావాలా? వద్దా? అని సూటి ప్రశ్న వేసినప్పుడు వద్దు అని చెప్పిన వాళ్ళు 44% ఉన్నారట. సో, కావాలి అనుకునే వాళ్ళు 39%. అంటే పెద్దగా వ్యత్యాసం లేదు. ఓన్లీ ఒక 5% మాత్రమే ఉంది. సో, మేబీ వస్తే రావచ్చు, లేకపోతే లేదు అనుకున్న వాళ్ళు 18%. అస్సలే వద్దు అనుకునే వాళ్ళు 9% ఉన్నారట. సో, కరప్షన్ క్వెషన్. సో, ఎలక్షన్స్‌లో క్యాంపెయిన్‌లో వినిపించే క్వెషన్ ఇక్కడ సర్వేయర్ అడిగిండ్రు. అదేంటి అంటే ప్రెజెంట్ ఉండే ఎమ్మెల్యేల కరప్షన్. సో, కరప్షన్ పైన ప్రజల ఒపీనియన్ ఏంటి అన్నప్పుడు అసలు కరప్షన్ చేస్తున్నారా? లేదా? అసలు కరప్షన్ పైన మీ ఒపీనియన్ ఏంటి ఎమ్మెల్యేస్ అంటే, అవును స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉండేవాళ్ళు కరప్షన్ చేస్తున్నారు అనేవాళ్ళు 47% ఉన్నారట. అసలు కరప్షన్ జరగట్లేదు అనేవాళ్ళు 38% ఉంటే, కొంత ఎక్స్‌టెంట్ వరకు మాత్రం కరప్షన్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారు అనేవాళ్ళు 6% ఉంటే, అసలు ఏమి చెప్పలేము ఈ కరప్షన్ పైన అనేవాళ్ళు 21% ఉన్నారట. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ విల్ బి ఇన్ పవర్. రూల్ ఆఫ్ 10-15 ఇయర్స్. సో, ఇదే కూటమి ప్రభుత్వం ఒక 10-15 సంవత్సరాలు మళ్ళీ అధికారంలో ఉండే అవకాశం ఉందా అని ఉంటే, పొలిటికల్‌గా అసలు పాజిబిలిటీ లేదు అని బల్లగుద్ది చెప్పిన ప్రజలు 36% ఉన్నారిక్కడ. మేబీ పాజిబుల్ ఉండొచ్చు అని చెప్పిన వాళ్ళు 18%. మేబీ అని చెప్పిన వాళ్ళు. అవును పాజిబుల్ ఉంది అని చెప్పిన వాళ్ళు 30% అంట. అసలు ఏమీ చెప్పలేము అనేవాళ్ళు 6% అంట. సో, ఓవరాల్ సర్వే చూస్తుంటే వైసీపీకి చాలా ఫేవరబుల్‌గా ఉంది. సో, ఏ ప్రభుత్వం బెటర్‌గా ఉంది? ప్రజలకు వెల్‌ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కావచ్చు, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూస్‌లో కావచ్చు, ఫార్మర్స్ ఇష్యూలో కావచ్చు. సో, ఇట్లా ఇష్యూస్ అన్నీ బేస్డ్‌గా ఒక 18 ఇష్యూస్ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ ప్రభుత్వం పాలన బావుంది అన్నప్పుడు గత ప్రభుత్వానికే ఎక్కువ మంది ప్రజలు ఆ వైసీపీ ప్రభుత్వ పాలనే బావుంది అని చెప్పారట. సో, అలా చెప్పిన వాళ్ళలో 41% ప్రజలున్నారు. అండ్ ఇప్పుడు ఉండే ప్రభుత్వ పాలన బావుంది అని చెప్పిన వాళ్ళు 38% ఉన్నారు. అండ్ అసలు ఏ ప్రభుత్వం వచ్చినా అంతే ఇంకేది మారదు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది సెక్టార్స్ ఉంటారు కదా! సో, అలా చెప్పిన వాళ్ళు 9% ఉన్నారు. సో, ఎమ్మెల్యే యాక్సెస్. సో, ఎంతమంది ప్రజల సంబంధించిన సమస్యలు ఎమ్మెల్యేలు వింటున్నారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వచ్చి, లేదంటే ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే యాక్సెస్ ఉంది ప్రజలతో ఎమ్మెల్యేలకు అని ఒక ప్రశ్న అడిగినప్పుడు, యెస్ మాకు యాక్సెస్ ఉంది అని చెప్పిన వాళ్ళు 38%. అస్సలు ఎమ్మెల్యేతో మాకు యాక్సెస్ లేదు అని చెప్పిన వాళ్ళు 42% అంట. అసలు ఏమి చెప్పలేము ఈ ఎమ్మెల్యేల గురించి అని చెప్పిన వాళ్ళ పర్సెంటేజ్ 11%గా ఈ సర్వే రిపోర్ట్ చూపిస్తుంది. సో, ఇట్లా అన్ని క్వెషన్స్ అయిపోయిన తర్వాత ఓవరాల్ ఒక గ్రాఫ్‌తో ఇచ్చారు.
సో, ఓవరాల్ ఏపీ పర్ఫార్మెన్స్ పైన అండ్ సాటిస్ఫై అయిన ప్రజలు అండ్ ఎవరు ఈ దీనిపైన అసలకి ఇష్టం లేకుండా ఉంది గవర్నమెంట్ సంబంధించిన ఓవరాల్ అన్నిటిపైన. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఫార్మర్స్ సంబంధించిన కావచ్చు, రాజధాని ఇష్యూ కావచ్చు, ఇట్లా ఓవరాల్ ఏపీ పాలిటిక్స్‌లో ఉండే ఇష్యూస్ కావచ్చు, లేదంటే మంత్రుల పెర్ఫార్మన్స్ కావచ్చు, ఇందాక చెప్పిన 34 ప్రశ్నలకు సంబంధించిన ఓవరాల్ పర్సెంటేజ్ ఏంటి? ఎంతమంది ప్రజలు ఇష్టంగా ఉన్నారు? ఎంతమంది ప్రజలు ఈ పాలన వద్దనుకుంటున్నారు అంటే, కేవలం 30% మాత్రమే ప్రజలు ఈ పాలన ఓకే అనుకుంటున్నారు. 45% అసలు విపరీతంగా వద్దు అనుకుంటున్న వాళ్ళ పర్సెంటేజ్ ఈ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కదా! అదనమాట. సో, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ కనుక వెళ్తే, ఏ పార్టీకి మోస్ట్ ఫేవరబుల్‌గా ఉంది అని ఓవరాల్ అన్ని ఇష్యూస్ దాదాపు 25 సెక్టార్స్ ఆఫ్ పబ్లిక్ 34 క్వెషన్స్ అడిగిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓట్ షేరింగ్ ఇక్కడ 44.5% అండ్ వైసీపీకి సో, గత ప్రభుత్వానికి 45.5% అంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్నే ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అండ్ గతంలో ఉండే ఇష్యూస్ కావచ్చు అండ్ ప్రభుత్వం పాలన కావచ్చు ఇవన్నీ చూసుకోండి. అండ్ అదర్స్‌కొచ్చేసరికి 3.5% ఉంది. అండ్ ఏది లేకుండా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఓటేసే ఓటర్స్ కూడా ఉంటారు. సో, వీళ్ళతోటే కొంచెం క్రూషియల్‌గా ఉంటది. సో, వాళ్ళే 6.5% ఉన్నారు. సో, ఈ 6.5%లో అప్పటికప్పుడు ఆలోచించి ఓటేసే వాళ్ళుంటారు. కొంతమంది నోటాకేసే ఓటర్స్ కూడా ఉంటారు. సో, అలాంటి ఓట్ షేరింగ్ 6.5% ఉందట. సో, ఓవరాల్‌గా చూస్తే ఈ సర్వే రిపోర్ట్ కూడా 45% వైసీపీకి చాలా ఫేవరబుల్‌గా ఉంది. సో, మరి ఈ 3 ఎలక్షన్స్ వరకు ఎలా ఉంటదనేది చూడాలి. సో, ఇదే సర్వే రిపోర్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఏపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ సంబంధించి అండ్ ప్రజల ఇష్యూలో అండ్ ప్రభుత్వ పాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఈ సర్వే రిపోర్ట్.